దిన్నదేవరపాడు గ్రామంలో భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దిన్నదేవరపాడు గ్రామంలోని సర్వే నంబర్ 225లో రాముడు, ఈశ్వరయ్యలకు చెందిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ ధృవీకరణ పత్రాలతో దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన చేశారు. సుదర్శన్, జయన్న, ఎల్లమ్మ మరికొంతమంది తాము పొలంలో ఉండగా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాముడు కుటుంబ సభ్యులు సర్వే నంబర్ 225 పొలంలో ఉండగా వీరు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ పొలం విడిచిపోవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు తెలిపారు. రబ్బరు స్టాంపులతో నకిలీ పట్టా తయారు చేశారని, దీనిపై గతంలో పోలీసులకు, ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. దౌర్జన్యకారుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాముడు, శిరీష, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాధితురాలు శిరీష, బాధితుడులు మాట్లాడారు. మేము పొలం దగ్గర పని చేసుకుంటా ఉంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. సార్, ఇది మాది పొలం, ఎందుకు మీరు సాగులో ఉన్నారు, మాది పొలం అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, గలీజ్గా మాట్లాడుతున్నారు. మాది పొలం అని మనుషుల్ని పెట్టి తన్నిస్తాను, సుదర్శనం అని అంటున్నారు. 6 ఎల్లమ్మ అని అంటున్నారు. మళ్ళీ వచ్చేసి మాది ఇది పొలం, మేము అప్పటి నుండి ఉన్నాము, మాది 16 సెంట్లే అని అంటున్నారు. యాలేదు, మాది 5 ఎకరాలు ఉంది అని మా మీదకి వస్తున్నారు. సార్, మేము చంపేస్తాం అదే అని మాట్లాడుతున్నారు. మాది దిన్నదేవరపాడు సార్, 225 మాది సర్వే నెంబర్. మాది 5 ఎకరాల పొలం ఉంది సార్. పెద్దది 2 ఎకరాలు ఉంది సార్. నాది శిరీష సార్. దిన్నదేవరపాడు గ్రామంలో 220 సర్వే నంబర్లోనే వీళ్ళు ఆర్ సుదర్శను, జయన్నాచారి, ఎల్లమ్మ మరి కొందరు కలిసి ఈ ఫేక్ డాక్యుమెంటు పాస్బుక్ పుట్టించారు. అయితే మేము ఈ విషయంలో ఎంఆర్ఓ సార్ కాడికి మేము పోవడం జరిగింది. ఈ 254 సర్వే నెంబర్ ఖాతాలోకి మేము ఆర్టీఏలో సర్వే చేయించినాము. చేపిస్తే దీంట్లోనే వచ్చేసి ధనారెడ్డి, సంజీవ్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ సీలేసి సంతకం చేసి ఇచ్చినారు. అయితే దీంట్లో 2004లోన తలసీదార్ అని చెప్పి రాజముద్ర ఉంది, సీలు ముద్ర. అయితే 2004లో వచ్చేసి ఎంఆర్ఓ రెవెన్యూ మండలని ఉంటుంది సార్. ఇది కూడా ఒక ఫేక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తలసీదార్ అనేది లేదు, 2007లో వచ్చింది తలసీదార్ అనేది. వీళ్ళు 2004లోనే వీళ్ళు తలసీదార్ అనేది పట్టా సీలు వేసుకున్నారు. అయితే గతంలో తాలూకా స్టేషన్లో మేము దొంగ పాస్బుక్లు, ఎంఆర్ఓ సీలు, అవి ఇంకు ప్యాడ్లు ఇవన్నీ కూడా మేము పాస్బుక్లు పట్టడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అవన్నీ కనబరిచినారు. అయితే వీళ్ళు పొలం దగ్గరకు వచ్చి భయభ్రాంతిగా మేము చంపుతాం, కొట్టుతామని చెప్పి కూడా వీళ్ళు భయాందోళన చేస్తున్నారు. ఈ ముసలిళ్ళు ఉంటున్నారు, చంపేస్తాము, ఈ 3 రోజుల్లో మేము ఎంత ఇడిచిపెట్టాము అని చెప్తున్నారు. అయితే ప్రెస్ మీట్లో కూడా మేము ఇవ్వడం ఏమి అనగా ఏంటంటే మాకు వీళ్ళ నుండి ప్రాణహాని ఉంది. దయచేసి ఈ విషయంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము.